ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి ఏ రేంజ్లో ఏ లెవెల్లో డైరెక్షన్ చేస్తాడో అందరికీ తెలుసు. మన టాలీవుడ్లో ఒకటి హాలీవుడ్ రేంజ్లో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీస్ అంటే ఖచ్చితంగా రాజమౌళి చొరవ వల్లనే, ఆయన తీసుకొచ్చిన సినిమాల వల్లనే. సో ఆయనకున్న క్రెడిబిలిటీ ఆ విధంగా ఉంటుంది. అండ్ మహేష్ బాబు గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్నటువంటి స్ట్రాటజీ, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడైతే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోలకు ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ ఇప్పుడు వస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. కానీ మహేష్ బాబుకి మాత్రం ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది. సో ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది ఎస్ఎస్ఎంబి 29. సో మరి ఈ సినిమా గురించి ఎందుకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ కానీ ఎందుకు ఇవ్వడం లేదు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అసలు స్టోరీ లైన్ ఏంటి, సో ఇవన్నిటి గురించి కూడా చాలా ఉత్కటంగా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ సినిమాలో హీరోయిన్గా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతుంది హాలీవుడ్ అదేవిధంగా బాలీవుడ్లో ఒక మంచి అంటే నేషనల్ అవార్డు విన్నర్ ప్రియాంక చోప్రా. తనని మాత్రం ఈ సినిమాలోకి తీసుకున్నారంట. ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది తనే అనే విధంగా చిత్రం యూనిట్ అందరు వాళ్ళు కూడా అనుకున్నారంట. ఆల్మోస్ట్ ఫిక్స్ కూడా చేసేసారంట. సో మొత్తానికైతే ఇక్కడ నేషనల్ అవార్డు విన్నర్ని, అది కూడా హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్లో ఒక నేషనల్ అవార్డు విన్నర్ని తీసుకొచ్చి ఈ సినిమాలో చేయబోతున్నారు. ముఖ్యంగా మనం రీసెంట్ టైంలో ఇక్కడ మహేష్ బాబు లుక్స్ చూసుకుంటే లాంగ్ హెయిర్ కానీ గడ్డం కానీ ఆ లుక్లో ఆయన చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో పెద్ద ప్లానింగే చేశారు. సో ముఖ్యంగా అక్కడ ఉన్నది ఎవరు, రాజమౌళి. ఆయన ఒక సినిమా చేశాడంటే ఖచ్చితంగా ఒక 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఫిక్స్. ఇంకా ఎవరు కూడా అందులో చేసేవాళ్ళు వేరే సినిమా చేయడానికి వీల్లేదనే విధంగా వాళ్ళందరినీ కూడా లాక్ చేసి ఉంచుతాడు. సో ఆ విధంగా పర్ఫెక్ట్గానే ప్లానింగ్ చేసుకుంటాడు. ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా రాలని అనుకుంటాడు. అందుకోసమని ఇంత గ్యాప్ తీసుకొని లాంగ్ గ్యాప్ తీసుకొని సినిమాలని నిర్మిస్తూ ఉంటాడు. అందుకోసమని ఆయన సినిమాలో ఆ రేంజ్లో సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. సో మొత్తానికి మహేష్ బాబుకి సంబంధించి ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు ఇప్పుడు 2025 జనవరిలో సెట్స్లోకి వెళ్తుంది. తర్వాత తొందరలోనే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటాము. ఆ తర్వాత తొందరలోనే సినిమా కూడా మీ ముందుకు తీసుకొస్తామనే విధంగా వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన ఈ క్రేజీ అప్డేట్ విన్న తర్వాత ఇటు రాజమౌళి ఫ్యాన్స్ అండ్ అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఎప్పుడెప్పుడు సినిమా గురించి ఇంకా ఏం అప్డేట్స్ వస్తాయో చూస్తూ ఉండాలి.